వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జానకి చారు దగ్గరికి వచ్చి చారుని బ్రతిమలాడుతూ ఉంటుంది కదా. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం ఆద్యని శ్రీనుని హ్యాపీగా స్నేహితులుగా ఉండమని చెప్పారంతే. నువ్వు దాన్ని దూరం నుంచి చూసి అపార్థం చేసుకున్నావు కాబట్టి కేస్ని రిటర్న్ తీసుకోమ్మా చారు అని చెప్పి పాపం చాలా బ్రతిమలాడుతూ ఉంటారనమాట అలా జానకి. కానీ చారు మాత్రం రెక్లెస్గా అసలు పెద్దవాళ్ళనే రెస్పెక్ట్ కూడా లేకుండా, జానకి నీ యాక్టింగ్ చాలా బాగుంది, నీ భర్త నా భర్త శ్రీనుని ఒక్కటి కొట్టి దారిలో పెట్టాలి, చేతిలో చెయ్యి వేసి అలా స్నేహితులుగా ఉండమని చెప్పకూడదు. మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా నేనైతే కేసు వాపస్ తీసుకోను. ఒకవేళ వాపసు తీసుకోవాలనుకుంటే శ్రీను బావ నాతో మాట్లాడాలి, అదొక్కటే దారి అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. ఇంకా అలా చెప్తుందనమాట చారు. రామలక్ష్మి, అమ్మ నువ్వు ఇంకొక్కసారి బ్రతిమలాడితే నేను ఊరుకోను. ఛీ, ఇలాంటి మనిషిని నువ్వేంటమ్మా బ్రతిమలాడేది? నాన్న మంచివాడు, ఎవ్వరికి ఎప్పుడు ఎలాంటి అపకారం చేయనివాడు. నాన్నని ఎలా కాపాడాలో ఆ దేవుడు చూసుకుంటారు, చట్టం చూసుకుంటుంది. నువ్వేమి భయపడకమ్మా, ఇలాంటి రాక్షసులకి ఎప్పుడు అంతమే జరుగుతుంది, ఖచ్చితంగా నాశనమవుతారు. నువ్వు ఎక్కువగా భయపడద్దమ్మా, నాన్నని ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు, నువ్వు రామ్మా అని రామలక్ష్మి ఇంకలా జానకిని తీసుకువెళ్ళిపోతుంది. వెళ్ళండి, మీరు ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది నా కాళ్ళ దగ్గరికే అని అంటుంది చారు. ఇది ఇలా ఉండగా రఘురామ్ జైల్లో ఉండి చాలా బాధపడుతూ ఉంటారు. పద్మావతి రఘురామ్ కాళ్ళపై పడుతుంది. అన్నయ్య అని రఘురామ్ కాళ్ళు పట్టుకుంటుంది పద్మావతి. అమ్మ పద్మావతి, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అన్నయ్య నన్ను క్షమించన్నయ్య, ఇదంతా నా వల్లే జరిగిందన్నయ్య. అది చాలా మంచిదని దాన్ని నేను నమ్మానన్నయ్య, కానీ పాముకి పాలు పోసినట్టు ఇన్నాళ్ళు దానికి సపోర్ట్ చేశానని నేను కల్లో కూడా అనుకోలేదన్నయ్య. దేవుళ్ళలాంటి నిన్ను జైల్లో కూర్చోబెట్టింది, ఖచ్చితంగా దానికి దేవుడు తగిన శాస్తి చెప్తాడన్నయ్య. ఇదంతా నా వల్లే కాబట్టి నన్ను క్షమించన్నయ్య అని కాళ్ళు పట్టుకుంటుంది పద్మావతి, నీకు కూడా తన మనస్తత్వం ఏంటో తెలియదు కదా. ఒకవేళ తను ఇలాంటి మనిషి అని తెలిస్తే నువ్వు కూడా తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడేదానివి కాదు కదా. అలాంటప్పుడు ఇందులో నీ తప్పు కూడా లేదు. విధిలో ఏమి రాసి ఉంటే అదే జరుగుతుంది. నాకు ఇలా రాసి పెట్టి ఉంది, అందుకే ఇలా జరిగింది. ఏం జరిగినా దేవుడిపై భారం వేస్తేనే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పటికీ న్యాయం గెలుస్తుంది, అన్యాయం ఓడిపోతుంది అని పద్మావతికి ధైర్యం చెప్తూ ఉంటారు పాపం రఘురామ్. ఇది ఇలా ఉండగా శౌర్య ఎప్పుడెప్పుడు రామలక్ష్మి తన ఇంటికి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. తన కోసం ఒక శారీ కొన్నారు కాబట్టి ఇంకా శారీని హ్యాపీగా ఇంకా దాచిపెట్టి ఇప్పుడు రామలక్ష్మి వస్తుంది. తనకి ఈ శారీని ఇచ్చి ఈ శారీలో తన్ని చూడాలి, హ్యాపీగా ఉంటుంది అని రామలక్ష్మి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట శౌర్య. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా రామలక్ష్మి తరపున అస్మిత వస్తుంది. అస్మిత సేమ్ శారీ కట్టుకొని రావడంతో అస్మితని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శౌర్య. అస్మిత, నువ్వేంటి ఇక్కడ? నేను రామ కోసం ప్యాక్ చేయించిన శారీని నువ్వు కట్టుకుంటావేంటి అని షాక్ అయిపోతారు శౌర్య. ఏ సార్, నేను కట్టుకోకూడదా? నాకు ఈ శారీ బాగా నచ్చింది సార్, అందుకే నేను ఇది కట్టుకున్నాను. ఈ శారీలో నేను ఎలా ఉన్నాను సార్ అని అడుగుతుంది. ఇంకా అలా అస్మిత, చూడు అదంతా పక్కన పెట్టు, అయినా ఈ శారీని నేను రామాకి ఇస్తానని నేను అనుకున్నానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరుతాను. నువ్వు ముందు ఈ శారీ తీసుకొని ఆ శారీ నాకు ఇచ్చేసే అని అంటాడు శౌర్య. లేదు సార్, నాకు ఇదే నచ్చింది,
నేను ఇవ్వను సార్ అని కావాలని క్లోజ్గా వస్తూ ఇంకా శౌర్య చేతులు పట్టుకుంటూ ఉంటుంది అస్మిత. అదే టైంకి బైక్పై అలా ఇంకా రామలక్ష్మి శౌర్య వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ అస్మిత, నేను చెప్పేది విను అని చెప్పి ఇంకా అలా ఇద్దరు ఇంకా లైక్ ఇవ్వాలి ఇవ్వద్దు అని చెప్పి కొట్టుకుంటూ ఉండడంతో ఇంకా ఒకేసారి బెడ్పై అయితే ఇంకా శౌర్య అండ్ అస్మిత ఇద్దరు ఇంకా అలా పడిపోతారు. ఒక్కసారిగా అప్పుడే అక్కడికి వచ్చిన రామలక్ష్మి శౌర్యని అస్మితని అలా క్లోజ్గా చూసి షాక్ అయిపోతుంది. ఇంకా అలా స్టన్ అయి ఉండిపోతుంది రామలక్ష్మి. రామా, అది ఏం లేదు రామా, ఆ శారీ అని అంటారు. వద్దు, మీరేమీ చెప్పొద్దు. మా నాన్న అరెస్ట్ అయి జైల్లో ఉన్నారని నా బాధని మీతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. కానీ మీరు వేరే పనిలో ఉన్నారు. నేనే మిమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేశాను అని అక్కడికి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది రామలక్ష్మి. రామా, ఏం మాట్లాడుతున్నావు రామా? మావయ్య గారు జైల్లో ఉండడం ఏంటి? ఏమైంది రామా అని శౌర్య రామలక్ష్మి భుజంపై చేయి వేస్తారు. ఇంకా అస్మిత అదంతా దూరం నుండి చూస్తూ తన శారీని అయితే సర్దుకుంటూ ఉంటుంది. చేయి తీయండి. వద్దు, మీరు నాకు ఎలాంటి సంజాయిషి చెప్పద్దు అని ఇంకా బాధగా కిందకి వెళ్ళిపోతుందనమాట రామలక్ష్మి. రామా, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను అని అనేలోపు ఇంకా శౌర్య వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వస్తారు. అమ్మా, రామలక్ష్మి ఏమైందమ్మా అని అడుగుతారు. మావయ్య గారు, మా నాన్నని జైల్లో పెట్టారు. ఆ చారు లేనిపోని కేసుని వేసి మా నాన్నని అరెస్ట్ అయ్యేలా చేసింది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు మావయ్య గారు అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి. ఏంటి, రఘురామ్ గారిని అరెస్ట్ చేశారా? ఆయన దేవుడు లాంటి వారు, వారిని అరెస్ట్ చేయడం ఏంటి? లేదు, ఏదో తప్పు జరిగిందమ్మా. నేను మీకు ఒక నంబర్ ఇస్తాను. అతను నాకు బాగా తెలిసిన ఫ్రెండ్, లాయర్. మీరు అతన్ని వెళ్ళి కలవండి. అతను ఖచ్చితంగా ఈ కేసుకి ఒక పరిష్కారాన్ని చూపిస్తారు. థ్యాంక్ యూ మావయ్య గారు అని ఇంకా శౌర్య వైపు కనీసం చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట రామలక్ష్మి. నన్ను రామలక్ష్మి అపార్థం చేసుకుంది. ఇదంతా ఈ అస్మిత వల్లే. ఏయ్, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అస్మిత అని అడుగుతారు. అదేంటి సార్ అలా అంటారేంటి? ఈ శారీ నాకు బాగా నచ్చింది. మీరు సెలెక్ట్ చేసిన శారీ మీకు చూపించకుండా వెళ్తే బాగోదనే ఇక్కడికి వచ్చాను. నేను వచ్చిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని అస్మిత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అబ్బా, రామలక్ష్మిని ఇప్పుడు ఎలా ఓదార్చాలి అని పాపం టెన్షన్ పడుతూ ఉంటారు శౌర్య. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి ఇంటికి రీచ్ అవుతుంది. ఆద్య పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆద్య దగ్గరికి వస్తుంది రామలక్ష్మి. ఆద్య నాకు మా మావయ్య గారు ఒక లాయర్ నెంబర్ ఇచ్చారు, అడ్రస్ కూడా ఇచ్చారు. ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందంట. ఆయన పెద్ద లాయర్ అంట. రా ఆద్య, వెళ్దాం అని చెప్పి ఇంకా ఆద్య అండ్ రామలక్ష్మి ఇద్దరు కలిసి లాయర్ దగ్గరికి బయలుదేరుతారు. ఇదంతా గమనిస్తున్న శ్రీను ఆద్య మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నిజంగా ఆద్య చెప్పిన దాంట్లో నాకు కాస్త నిజమే కనబడుతుంది. ఇదంతా నా వల్లే జరిగిందా? ఆ రాక్షసి అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం నా మీదకి నెట్టేసింది. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసి మావయ్యని బయటికి తీసుకురావాలి, లేకపోతే ఈ గిల్టీ నాకు జన్మ జన్మలకి ఉంటుంది అని పాపం అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను. ఇది ఇలా ఉండగా ఆద్య అండ్ రామలక్ష్మి లాయర్ని వెళ్ళి మీట్ అవుతారు. లాయర్కి జరిగిన కేసు అంతా చెప్తారు. వాట్, రఘురామ్ గారు జైల్లో ఉన్నారా? ఈ కేస్ డీటెయిల్స్ అన్నీ విన్నాక నాకు ఒక్క మాట అర్థమవుతుందమ్మా. తను చాలా పకడ్బందీగా పక్కాగా మీ నాన్నగారు రఘురామ్ గారిని తన అత్తయ్యని ఇరికిచ్చింది. ఇది హెరాస్మెంట్ కేస్, చాలా పెద్ద క్రిమినల్ కేస్. ఇందులోండి బయటపడాలంటే చాలా కష్టం. బలమైన సాక్ష్యాలుంటే కానీ కోర్టులో మనం ఇలాంటి కేసెస్ని ప్రూవ్ చేయడం కష్టం. ఇప్పుడు ఆయనకి బెయిల్ ఇప్పించడం వెరీ కాంప్లికేటెడ్. కాబట్టి ఈ కేసు అనేది కోర్టుకి వెళ్తే కానీ
మనకి పరిష్కారం దొరకదమ్మా అని అంటారు లాయర్. ఇంకా పాపం బాధపడుతుంది రామలక్ష్మి. ఆద్య, మనం కావాలంటే వేరే వేరే లాయర్ దగ్గరికి వెళ్దాం ఆద్య అని అంటుంది. ఈ లాయర్ కాదమ్మా, ఢిల్లీలో ఉన్న లాయర్ దగ్గరికి వెళ్ళినా మీకు అల్టిమేట్ ఆన్సర్ అయితే ఇదే వస్తుంది. మీరు అతనికి బెయిల్ ఇప్పించడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్తారు లాయర్. ఇంకా ఆద్య, రామా నువ్వు ఆగు, ఇలాంటి ప్రొసీడింగ్స్ లీగల్గానే వెళ్ళాలి. సార్, ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మనం ఏం చేస్తే బెటర్గా ఉంటుంది సార్ అని అడుగుతారు. ఆయన్ని ఇవాళ మార్నింగే అరెస్ట్ చేశారు అంటున్నారు కాబట్టి రేపట్లోగా ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. మనం ఈలోపు ఆ అమ్మాయి కావాలని వీళ్ళని ఇరికించింది అనే ఒక్క సాక్ష్యం మనకి ఉన్నా వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ కేస్. సో ఈ కేసుకి సంబంధించిన ఇంకొన్ని ఫ్యాక్ట్స్ అనేవి నేను తెలుసుకుంటాను, నాకు ఒక 2 days టైం ఇవ్వండి అని చెప్పి ఇంకా అలా లాయర్ అయితే ఓకే చెప్తారు రఘురామ్ కేస్కి. ఇంకా రామలక్ష్మి అండ్ ఆద్య ఇంటికి రీచ్ అవుతారు. నాన్నని ఎప్పుడు ఇలా చూడలేదు, నాన్నని ఎక్కడికి వెళ్ళి చూడాలంటే కూడా నాకు చాలా బాధగా ఉంది ఆద్య అని పాపం హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట రామలక్ష్మి. రామ, నువ్వేమీ కంగారు పడకు, ఆ రాక్షసి చారు ఇలాంటి అన్యాయాలు ఎన్నో చేస్తుంది, కానీ ఎప్పటికైనా అలాంటి వాళ్ళు ఓడిపోక తప్పదు, న్యాయం గెలవక తప్పదు. ఆ దేవుడు ఖచ్చితంగా పెదనాన్న వైపే న్యాయం ఉందని అందరికీ తెలిసేలా చేస్తాడు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాడు అని చెప్పి ఇంకా ఓదారుస్తూ ఉంటుంది ఆద్య. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శ్రీను చారుని మీట్ అవ్వడానికి చారు దగ్గరికి వెళ్తాడు. బావా వచ్చావా? నీ గురించే ఎదురు చూస్తున్నాను బావా, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను, వచ్చేసావా అని అంటుంది చారు. అసలు నువ్వు మనిషివేనా? నేను నీకు దక్కటం లేదని దేవుళ్ళంటి మా మావయ్యని జైలుకి పంపిస్తావా, అరెస్ట్ చేయిస్తావా అని అంటాడు శ్రీను. ఏం చేయమంటావు బావా, నీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు నా మాట వినటం లేదు. అలాంటప్పుడు ఇలాంటి దారిలో వెళ్ళడమే కరెక్ట్ అని కాస్త తెగించానంతే. దెబ్బకి బోన్లో ఎలుక పిల్ల పడి కొట్టుకుంటున్నట్టు నువ్వు ఎలా కొట్టుకుని నా దగ్గరికి వచ్చావో చూసావా? అయినా నాకంటూ పెద్ద కోరికలేమీ లేవు, ఒక చిన్నవి తప్ప. వాటికి నువ్వు ఒప్పుకుంటావో లేదో అని డౌట్ వచ్చే ఇలా కేసుని మలుపు తిప్పా. ఏం కావాలి? నీకేం కావాలి? నువ్వు మా మావయ్యపై పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలంటే నేను ఏం చేయాలో చెప్పు అని అంటాడు శ్రీను. ఏం లేదు బావా, ఒక బాండ్ పేపర్, దాని మీద నీ చిన్న సంతకం అంతే. 2 కండిషన్లు. 1, నువ్వు నన్ను భార్యగా ఒప్పుకోవాలి, నన్ను మాత్రమే ప్రేమించాలి. నంబర్ 2, ఇల్లరిక మన్నుడిగా నువ్వు మా ఇంటికి వచ్చేయాలి. ఈ 2 కండిషన్లకి నువ్వు ఒప్పుకో, వెంటనే నేను కేసుని వాపస్ తీసుకుంటాను అని అంటుంది చారు. ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు. ఎప్పటికీ నేను మీ ఇంటికి రావడం కుదరదు, మీలాంటి మోసగాళ్ళ దగ్గర ఉంటే నేను కూడా మోసగాన్ని అయిపోతాను, అలాంటిది మీ ఇంటికి నేను ఎలా వస్తాను అని అంటాడు శ్రీను. కదా, నువ్వు రావు కాబట్టే నేను ఆ కండిషన్లు చెప్పింది. నేను కేసు విత్డ్రా చేసుకోవడం అనేది కల బావా, మర్చిపో. నన్ను అన్యాయం చేయాలనుకుని నన్ను దూరం చేయాలనుకున్న ఆ పెద్ద మనిషికి ఈ శాస్తి జరగాల్సిందే. మీ అమ్మ మీ మావయ్య ఇద్దరు కలిసి ఊచలు లెక్క పెట్టని, కొన్నేళ్ళు లెక్క పెడితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది అని క్రూయల్గా మాట్లాడుతుంది చారు. ఇంకా ఒక్కసారిగా పాపం శ్రీను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా అదంతా దూరం నుంచి ఆదిత్య అయితే రికార్డ్ చేస్తాడనమాట. ఇంకా ఆదిత్య రికార్డ్ చేసి వెంటనే దాన్ని తీసుకువెళ్ళి ఆద్యకి చూపిస్తాడు. ఆద్య ఒకసారి చూడు అని అంటారు. ఏంటిది ఆదిత్య అని అడుగుతారు. ఇదిగో మీ పెదనాన్న రఘురామ్ అంకుల్ బయటికి రావడానికి ఇది మనకి మేజర్ ఎవిడెన్స్ అని అంటారనమాట ఆదిత్య. వాట్? అవునా?
ఏది అని ఇంకా వీడియో చూస్తుంది. ఆ వీడియోలో క్లియర్గా ఇంకా శ్రీను మాట్లాడడం, కావాలని ఇలా చేయించానని చెప్పి చారు ఒప్పుకోవడం, ఇదంతా ఇంకా ఆ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఇంకా వీడియో చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట ఆదిత్యతో ఆద్య, ఈ ఒక్క ప్రూఫ్ చాలు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా న్యాయం మన వైపే ఉంటుంది అని అంటాడు ఆదిత్య. థ్యాంక్ యూ సో మచ్ ఆది అని చెప్పి ఆదిత్యని హక్ చేసుకుంటుందన్నమాట ఆద్య. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీను ఇంకా వాళ్ళిద్దరూ హక్ చేసుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా అలా ఆద్య కూడా ఆదిత్యని ప్రేమిస్తుందని ఫిక్స్ అయ్యి ఒక్కసారిగా హార్ట్ బ్రేక్ అవుతుంది శ్రీనుకి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.